హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అనే మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. నా క్రికెట్ అనాలిసిస్, క్రికెట్ అప్డేట్స్ అని చెప్తూ ఉంటాను. నాకు ఇది ఇది తప్ప ఇంకా వేరేది తెలియదు కాబట్టి ఇంకా ఇదే చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. మరి ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే హైదరాబాద్లో మ్యాచ్, హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు. మరి ఆర్సీబీ ఈరోజు మరి అదే విధంగా చేజింగ్ చేస్తేనే దానికి అవకాశం. బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే నేను ఇంతకుముందు చెప్పాను, దానివల్ల బౌలింగ్ వల్ల అయితే తను మ్యాచ్ గెలవలేదు. ఏమైనా అవకాశం ఉంటే బ్యాటింగ్ ద్వారానే, అది కూడా సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే. మన కేకేఆర్ పైన చేజింగ్ చేసినట్టు ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళారు కదా, అదే విధంగానే బ్యాటింగ్ డిపార్ట్మెంటే స్ట్రాంగ్. మన హైదరాబాద్ విషయానికి వస్తే మనకు తెలిసిందే, 270s 260s భారీ స్కోర్ రికార్డులు పోతా. మరి ఈరోజు కూడా ఏదో రికార్డ్ అలర్ట్ ఉంది. మరి హైదరాబాద్లో కాబట్టి, హోమ్ గ్రౌండ్ కాబట్టి మరి హైదరాబాద్ ఈరోజు అయితే మళ్ళీ ఇంకో విజృంభణ తప్పదు. మరి టాస్ గెలిస్తే మాత్రం ఫీల్డింగ్కే ఉంటుంది, చేసింగే. మరి మనం మ్యాచ్లో అయితే చూస్తున్నాం, లాస్ట్ బాల్ వరకు కూడా ఉత్కంఠంగా సాగుతున్నాయి. ఈ లాస్ట్ బాల్ వరకు కూడా మ్యాచ్ ఏది గెలుస్తుందో కూడా తెలియట్లేదు. అంత అంత ఉత్కంఠంగా సాగుతున్నాయి, అంత టెన్షన్గా మ్యాచెస్ అయితే బాగుంటున్నాయి, చూస్తున్నాం కదా. అదేవిధంగా ఈరోజు కూడా భారీ స్కోర్ మ్యాచే. మరి చూద్దాం. ఆర్సీబీలో అయితే విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ అయితే టచ్లో లేడు, అసలు ఫామ్లో లేడు. 8 మ్యాచెస్ అయిపోయినాయి, ఇంతవరకు టచ్లో రాలే. మరి మ్యాక్స్వెల్ని ఆడిపిస్తారో లేదో తెలియదు. విల్ జాక్స్ ఆడుతున్నాడు, బాగా ఆడింది లాస్ట్ మ్యాచ్. పటిదార్తో కలిసి మ్యాచ్ విన్నింగ్ ట్రాక్ వేసారు కదా. విల్ జాక్స్ అండ్ పటిదార్ బాగుంది. ఇంకా దినేష్ కార్తిక్ ఫినిషింగ్ ఉంది. ఇంకా మీద ఒక కెమెరా గ్రీన్ ఒక్కడు హ్యాండ్ ఇస్తున్నాడు, ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఒక్కడు మన ఆర్సీబీలోనే హ్యాండ్ ఇస్తున్నారు. మిగతా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అందరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. నేను జేమ్స్ అది జాక్ ఫ్రేజర్ కానీ చాలామంది బాగా స్టోయినిస్ మ్యాచ్ గెలిపించిండు ఆస్ట్రేలియా. కానీ మ్యాక్స్వెల్ కానీ దీంట్లో కెమెరాన్ గ్రీన్ కానీ అటర్ ఫ్లాప్ అయ్యి బెంగళూరు ఆర్సీబీకి చాలా హ్యాండ్ ఇచ్చారు ఇద్దరు కలిసి. ఇంకా ఏమైనా ఇండియన్ ప్లేయర్స్ మీదనే ఆశ ఆ బ్యాటింగ్లో కూడా. మరి బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే సిరాజ్ కానీ ఇంక ఎవరున్నా కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ కాని పని, ఒక సిరాజ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళు అయితే 50s హాఫ్ సెంచరీస్ అయితే వాళ్ళు కొట్టేస్తారు బౌలింగ్లో. మరి హైదరాబాద్ విషయానికి వస్తే ఇక ట్రావిడ్ సైడ్ అభిషేక్ శర్మ ఇక మనం చెప్పనవసరం లేదు, చాలా విజృంభణ. వాళ్ళ పవర్ ప్లే స్టార్ట్ ఏమైనా జరగవచ్చు. అక్రమ్ ఒకటి ఫామ్లో టచ్లో ఒక మ్యాచ్ ఆడుతున్న, ఒక మ్యాచ్ ఇంకా క్లాసీని అయితే మన హైదరాబాద్ సూపర్ ఎట్లయినా అవి తప్పదు. మన కొంచెం ఫాస్ట్ బ్యాటింగ్ పైనకే పంపాలి, ఆ క్లాసీని ఆపొద్దు. మన ఇండియన్ ప్లేయర్స్ షాబాజ్ అహ్మద్ కూడా బాగా ఆడుతారు, అబ్దుల్ సమద్ కూడా బాగా ఆడుతున్నారు ఈ మ్యాచ్లో. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంతా బాగుంది, కానీ బౌలింగ్ కూడా సూపర్ ఉంది. హైదరాబాద్ ఏదైనా డిఫెండ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180+ కొట్టినా చాలు, మనకి డిఫెండ్ చేసుకున్న బౌలింగ్ ఉంది. ఏ బ్యాటింగ్ పిచ్ అయినా ఎంత డీ వచ్చినా కూడా మన బౌలింగ్ మాత్రం అన్ని టీంల కంటే కూడా, చెన్నై కంటే కూడా అన్ని టీంల పైన హైదరాబాద్ బౌలింగ్ బాగుంది ఈసారి. బ్యాటింగ్ ఎంత బాగుందో బౌలింగ్ కూడా అంత బాగుంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్, ఉనాద్కత్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సూపర్. యార్కర్స్ కానీ ఒక టైంలో మ్యాచ్ని అసలు మొమెంటం వాళ్ళది పోయినా కూడా మొమెంటం మన దానికి తెచ్చే బౌలింగ్ ఉంది. ఒక స్పిన్నర్ ఒక్కడు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ అంతా ఫాస్ట్ బౌలింగ్ పైన డిపెండ్. కానీ బౌలింగ్ మాత్రం మన వాళ్ళు బాగుంది. 180+ కొట్టినా 200 చాలు మనకి, డిఫెండ్ చేసుకుంటారు. బ్యాటింగ్లో మాత్రం ఇంకా తెలిసిందే కదా. మరి ఈరోజు మ్యాచ్ అయితే అనాలిసిస్ అది. మరి ఈరోజు టాస్ పైన డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది మ్యాచ్. ఎవరు గెలిచినా టాస్ గెలిస్తే ఫీల్డింగ్కే చూస్తారు. మరి చూద్దాం ఈరోజు ఆర్సీబీ అదృష్టం ఎలా ఉంటుందో. మరి మ్యాచ్ రివ్యూ కోసం మ్యాచ్ తర్వాత రివ్యూ చెప్తుంటాను, నైట్ రివ్యూ చెప్తున్నాను. మ్యాచ్ తర్వాత రివ్యూ కూడా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. మరి థ్యాంక్ యూ.